టుడే నెల్లూరు చేపల పులుసు ట్రై చేస్తున్నాను. ఫస్ట్ 1 కేజీ 1.5 కేజీ తీసుకొని అందులో అంతా వేస్టేజ్ పోగా 1 కేజీ మిగిలిని 1 కేజీకి బాగా నీట్గా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాక ఇలా లైట్గా సాల్ట్ ఇంకా పసుపు కారం 1 స్పూన్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేశాక ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తే ఇలా వస్తుంది. ఇది ఇంక ఇలా పక్కన పెట్టేసుకొని చింతపండు నానేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీకి వచ్చి 40 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్గా పట్టిన పేస్ట్ ఉంది, సో పేస్ట్ తీసుకుంటున్నా. పేస్ట్ అయితే ఇంత క్వాంటిటీ సరిపోతుంది ఒక 1 కేజీకి. నెక్స్ట్ మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకొని ఇలా ఫైన్గా లైట్గా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి త్వరగా మగ్గడానికి కోసం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం కుకింగ్. వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ ముక్కలు అనేది చెదరకుండా ఫ్రీగా కుక్ అవుతాయి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు మనం పట్టుకున్న ఆనియన్ కచ్చాపచ్చగా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే నెల్లూరు చేపల పులుసులో మిర్చి వాడరు, మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను 3 మిర్చి కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే టమాటా మిక్సీ పట్టుకోవాలి. లైట్గా మిక్సీ పట్టుకొని అది కూడా యాడ్ చేయాలి. ఇది మగ్గుతూ ఉంటుంది. అంతలోకి కొంచెం ఉల్లిపాయ మగ్గాక టమాటా గ్రేవీ కూడా వేసేసుకోవాలి. మగ్గనివ్వాలి బాగా. ఇలా మగ్గినాక సాల్ట్ కారం ఎక్కువ పడుతుందండి నెల్లూరు చేపల పులుసులో. యాక్చువల్గా పులుసు అంటేనే కారం ఎక్కువ పడుతుంది, సో 2 స్పూన్స్ కారం వేసాను. సో 1 కేజీ ఫిష్ కర్రీకి 1 లీటర్ వాటర్ పోయాలి. నేనైతే 1 లీటర్ వాటర్ పోసేస్తున్నాను. ఇప్పుడు చింతపండు చెప్పా కదా, 40 గ్రామ్స్ నానేసుకోవాలని, అది ఇందులో వేసేయాలి. సో ఇది పొంగు పెట్టే వరకు బాగా ఉడకనివ్వాలి. 10 మినిట్స్ అలా ఉడకనివ్వాలి పులుసు బాగా. 5 to 10 మినిట్స్ ఉడికినాక ముక్కలు వేసేసుకోవచ్చు. ఇలా పొంగు పెట్టాక ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ వేయాలన్నమాట. అవన్నీ ఈవెన్చువల్గా మునిగిపోవాలి. వెంటనే ఫ్లిప్ చేయాలి. ఇలా అన్నీ ఫ్లిప్ చేసినాక ఇక కదిలించకూడదు అనమాట, ఇంక గంటె పెట్టకూడదు. 10 to 15 మినిట్స్ అలా వదిలేసేయాలి. బాగా పులుసు చిక్కపడాలి. మెల్లిగా చిక్కబడుతుంది. గంటె అయితే అసలు పెట్టకూడదు. ఇలా 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 కలపాలి అడుగు అంటకుండా. ఇంకొక 5 మినిట్స్ ఉంటే అయిపోతుంది. సో ఇలా దగ్గరకు వచ్చేసినాక ముందుగా పట్టించిన మసాలా ఏదైతే ఉందో అదంతా అలా వేసేసి, గంటె అయితే పెట్టకూడదు. ఇలా ఇలా బాగా పట్టాలి. ఇంకొక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసినాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయిందండి.